నమస్తే అందరికీ. ఈరోజు కడల కర్రీ చేస్తున్నాను, కేరళ స్టైల్లో ఆపం చేస్తున్నాను. దానికి కాంబినేషన్గా కడల కర్రీ అనమాట. బ్రేక్ఫాస్ట్కు ఇది చేస్తున్నాను. శనగపప్పుతో వెళ్ళండి, శనగలు ఇలా ఉడకపెట్టుకొని మామూలు కర్రీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించి టమాటాలు అంతా మెత్తగా గుజ్జు చేసుకొని ఉప్పు కారము గరం మసాలా కొద్దిగా కసూరి మేతి తర్వాత కొబ్బరి పాల పొడి ఉప్పు తగినంత వేసి కొత్తిమీర వేసుకోవాలండి. ఇంతే. ఇది ఈ శనగల్ని కొద్దిగా కొట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆపం చేస్తాం చూడండి. బాయిల్ అయిందంటే సరిపోతుంది. ఇదిగోండి ఆపము ఇక్కడే వేసేస్తున్నాను. ఇది ముందు రోజే రాత్రి ఒక గ్లాసు బియ్యానికి హాఫ్ కొబ్బరి చిబ్బ కలిపి కొద్దిగా బియ్యం మిగిలిన అన్నము పంచదార వేసి ఇలా మెత్తగా రుబ్బుకొని మిక్సీ పెట్టి రుబ్బుకున్నానండి. రుబ్బుకొని ఈ పిండి వచ్చింది కొద్దిగా ఉప్పు సోడా వేసి కలిపాను. కొబ్బరి నీళ్ళు కూడా కలిపాను అనమాట. ఇలా పలచగా చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఆపం వేస్తున్నాను చూడండి. ఇది చూడండి, కడల కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారా, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు. ఇది చూడండి ఆపము. దీనికి నూనె వేయాల్సిన అవసరం లేదండి. ఇది కొబ్బరి ఉంటుంది కాబట్టి ఆ నూనెనే సరిపోతుంది. నూనె వేసిన అవసరం లేదు. ఇలా అయిన తర్వాత తీసుకోవాలన్నమాట. చూడండి, ఒకటి అయిపోయింది. ఇప్పుడు రెండోది వేస్తున్నాం చూడండి. ఇలా మూత పెట్టేయాలండి. ఇది రెడీ అయిపోయింది. ఇది చూడండి, ఆపం ఇలా వస్తుంది అన్నమాట. ఇలా నూనె లేకుండానే వచ్చేస్తుందండి. ఇవి ఇలా అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ కడల కర్రీ, దీని కాంబినేషన్ కడల కర్రీ అనమాట.